సిరియా దేశపు వాళ్ళు, సిరియా దేశపు రాజు ఇశ్రాయేలు దేశం మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు తన సైన్యానికి ఆయన ఇచ్చిన మాటలు వింటున్నారా? తన సైన్యానికి తెలియచేసిన మాట ఏంటంటే, మనం కొండల మీద వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేయొద్దు. ఎందుకంటే వాళ్ళు ఆరాధించే దేవుడు కొండలకు దేవుడు. వాళ్ళు ఆరాధించే దేవుడు ఎవరంటే కొండల మీద ఉంటాడు. 7 కొండల మీద నిర్మించబడిన పట్టణం యెరూషలేం పట్టణం. ఆయన కొండలకు దేవుడు కనుక కొండల మీద మన యుద్ధానికి వెళ్తే వాళ్ళ దేవుడు వచ్చి వాళ్ళకు సహాయం చేస్తాడు. అందుకొరకే మన కొండల మీదకి వెళ్ళి యుద్ధానికి వెళ్ళకుండా లోయలోనికి దిగి వెళదాం. వాళ్ళ అభిప్రాయాలు ఏంటంటే లోయల్లో దేవుడు ఉండడు, కొండ మీద మాత్రమే ఉంటాడు కనుక ఆయన కొండలకు దేవుడు కానీ లోయలకు దేవుడు కాదు అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. మనం లోయల్లోనికి లేకపోతే మైదాన భూమిలోనికి వెళితే అక్కడ వాళ్ళని ఈజీగా ఓడించేయచ్చు. కొండల మీద మనం వాళ్ళ మీద విజయం పొందలేము. ఎందుకంటే దేవుడు కొండలకు దేవుడు, వారి దేవుడు కొండలకు దేవుడు, వారికి సహాయం చేస్తాడు. లోయలోనికి వాళ్ళ దేవుడు దిగిరాడు కనుక మనం వీళ్ళు ఇక్కడ ఓడించవచ్చు అంటే ప్రియులరా, అప్పుడు ప్రవక్త వచ్చి ఇశ్రాయేలు రాజుకు సెలవిస్తున్న మాట ఏంటంటే, సిరియా దేశపు వాళ్ళు ఇలా అనుకుంటున్నారు, వాళ్ళ దేవుడు కొండలకు మాత్రమే దేవుడు, లోయలకు దేవుడు కాదని అనుకుంటున్నారు. మీరు నన్ను తెలుసుకునేటట్లు ఆ సిరియా దేశపు రాజుని కానీ ప్రజలందరినీ నేను మీ చేతికి అప్పగించబోతున్నాను. నేను కొండలకి కాదు దేవుడు, లోయలు కూడా నేనే దేవుడిని. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా, గట్టి 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 గట్టిగా హల్లెలూయా. శ్రమల గల లోయను నిరీక్షణ ద్వారముగా చేసే దేవుడు ఆయన. జీవితంలో కొన్నిసార్లు మనల్ని ప్రభువు లోయల గుండా తీసుకుని వెళ్తాడు. దేవుడు డబ్బున్న వాళ్ళకి మాత్రమేనా దేవుడు? డబ్బు లేని వాళ్ళకు ఆయనే దేవుడు. బలవంతులకు మాత్రమే దేవుడు ఆయన, బలహీనులు కూడా ఆయనే దేవుడు. జ్ఞానులకు మాత్రమే దేవుడు ఆయన, జ్ఞానం లేని వారికి ఆయనే దేవుడు. ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే దేవుడు ఆయన, అన్యజనులమైన మనకు కూడా ఆయనే దేవుడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి గట్టి గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. తెల్లోళ్ళకి మాత్రమే దేవుడు ఆయన, నల్లోడు కూడా ఆయనే దేవుడు. ఆమెను చెప్పండి గట్టిగా. ఎవరికైనా ఆయన దేవుడు. కొన్నిసార్లు మనం అనుకుంటాం వాళ్ళకి మాత్రమే దేవుడేమో, మనకు దేవుడు కాదేమో. వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారు, వాళ్ళు గొప్పవాళ్ళు కాబట్టి గొప్పవాళ్ళు దేవుడు ఆయన అని అనుకుంటారేమో. కుల మత వర్ణ విచక్షణ భేదం లేకుండా ఆయన మన తండ్రి, మన సృష్టికర్త, ఆయన మనల్ని సృష్టించిన దేవుడు. చాలాసార్లు లోయలోని అనుభవంలో ప్రభు మనల్ని తీసుకుని వెళ్తూ ఉంటాడు. బైబిల్లో ఉన్న భక్తులందరూ కూడా లోయల గుండా ప్రయాణం చేసిన వాళ్ళే. బైబిల్లో ఉన్న భక్తులందరూ కూడా లోయల గుండా ప్రయాణం చేసిన వాళ్ళే. లోతుని శత్రువులు పట్టుకెళ్ళిపోయినప్పుడు అబ్రహాము ఎక్కడ ఓడించి వాళ్ళ మీద విజయం సాధించాడు అంటే ఒక లోయలోని వెళ్ళి చాలా తక్కువ మంది 318 మంది, చాలా చిన్న టీం, చాలా చిన్న సమూహంతో వెళ్ళి ఆ రాజును ఓడించి లోతుని విడిపించుకొని వస్తున్నప్పుడు ఆ లోయలోనే షాలేము రాజు అబ్రహామును కలుసుకున్నాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఎవరైనా లోయల గుండా వెళ్ళవలసిందే. తన బలం కొంచెమే, కనిపించే బలం కొంచెమే అయి ఉండొచ్చు. ఆ కొంచెం బలంతో ఆ లోయల గుండా ప్రయాణం చేసి అఖండ విజయం సాధించడమే కాకుండా ప్రియులర షాలేము రాజు ద్వారా ఆశీర్వదించబడి రొట్టె ద్రాక్షరసాన్ని పుచ్చుకొని తన కలిగిన వాటిలన్నింటిలో 10వ భాగం ఆయనకి ఇచ్చినట్లు బైబిల్లో గ్రంథస్థం చేయబడింది. సర్వోన్నతుడైన దేవుని ద్వారా అబ్రహాము ఆశీర్వదించబడింది ఆ లోయలోనే. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా గట్టిగా హల్లెలూయా. ఇస్సాకు బావులు త్రవ్వింది ఎక్కడ? లోయలోనే, గెరారు లోయలోనే బావులు త్రవ్వితే జలలు కలిగిన నీటి ఊటలను దేవుడు దయచేస్తాడు. ఏదో చెరువును కాదండి, చెరువును కాదు, ఒక గుంటను కాదు, నీటి ఊట ఉబ్బుకుతూనే ఉంటుంది. ఆ ఆశీర్వాదానికి అంతు లేదు, ఆశీర్వాదం ఆగదు, ఉబ్బుకుతూనే ఉంది. ఆ గెరారు లోయలో త్రవ్విన ఆ 2 బావుల నుండి నీటి ఊటలు ఉబ్బుకుతూనే ఉన్నట్లు లోయల గుండా ఈరోజు నీవు ప్రయాణం చేస్తున్నావేమో. పొంగి ప్రవహించేటట్లుగా నా దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితంలో చేయబోతున్నాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. దావీదు గొల్యాతును ఓడించింది ఒక లోయలోనే కదా. దావీదు దేవుని శక్తిని పొందుకొని, దేవుని బలాన్ని పొందుకొని విజయం సాధించింది ఒక లోయలోనే. కాబట్టి లోయలోని అనుభవంలో ప్రభు పలు పర్యాయాలు మనల్ని నడిపిస్తుంటాడు. దేవుని నడిపింపు నీవు అపార్థం చేసుకోదు. కొండలకు ఆయనే దేవుడు, లోయలకు ఆయనే దేవుడు.
నువ్వు కొండ మీద ఉన్న కాపాడేవాడు ఆయనే, నువ్వు లోయల గుండా వెళుతున్న నిన్ను కాపాడేవాడు ఆయనే. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. ఎవరన్నా శ్రమల గల లోయలో ఉన్నారా? ఇబ్బందులో ఉన్నారా? ఇరుకులో ఉన్నారా? గమ్యాన్ని చేరలేమో అనే నిరీక్షణ లేని స్థితిలో ఉన్నారా? నమ్మకం లేని స్థితిలో ఉన్నారా? అధైర్యపడదండి. మనం ఆరాధించే దేవుడు కొండలకు దేవుడు, లోయలకు దేవుడు. కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా 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 యేసయ్యా. కొండలలో కొండలో ఉన్న లోయలో ఉన్న నీకు దేవుడు ఉన్నాడు. ఆయన నిన్ను గమనిస్తూనే ఉన్నాడు, ఆయన నిన్ను నడిపిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. ఒక పక్షిరాజు ఒక కాకి గూట్లో గుడ్డు పెట్టిందంట. అది పక్షిరాజు కాకి గూట్లో ఆ గుడ్డు పెట్టడం జరిగింది. సో కాకి తన పిల్లలని, తన గుడ్లని పొదుగుతున్నప్పుడు తనతో పాటు ఈ పక్షిరాజు గుడ్డును కూడా పొదగడం జరిగిందండి. అన్ని పిల్లలు చేసినాయి. కాకి కూడా అనుకునింది ఇది నా బిడ్డే అని. అది అనుకునింది. ఈ పక్షిరాజు పిల్ల కూడా కాకిని నా తల్లి అని అనుకొని మొత్తం మీద పెరగడం ప్రారంభించబడింది. కాకి ఒక ఎత్తులో మాత్రమే ఎగురుతుంది. పక్షిరాజు మహాకాశాల్లో ఎగురుతూ ఉంటుంది. ఈ పక్షిరాజు ఆ జీన్స్లో ఉంటుంది కదండి, ఆ బ్లడ్లో ఉంటుంది కదా. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. దీని మనసంతా ఎంతసేపటికి అమ్మ మనం ఎందుకు ఇక్కడిక్కడ ఎగురుతున్నాం, మనం అక్కడికి ఎందుకు వెళ్ళలేకపోతున్నాం, అక్కడికి ఎందుకు చేరలేకపోతున్నాం అంటే కాకి అంటది మన బతుకు ఇంతే, మన బ్రతుకులు ఇంతే. వెళ్ళామా, చర్చిలో ఎక్కడైనా మూల మీద కూర్చున్నామా, ప్రార్థన చేసుకున్నామా, చిల్లర మార్చామా, సందాలు వేసామా, బయలుదేరి ఇంటికి వచ్చామా, మాంసం తెచ్చుకున్నామా, పావు కేజీని 10 మందికి పంచామా. మన బ్రతుకులు ఇలాంటివేరా, మన జీవితాలు ఎలాంటివి. ఆశపడ్డానికి కూడా హద్దులు ఉండాలి. ఆకాశాన్ని నిచ్చెన నేస్తానంటే ఎట్లా, మన బతుకులు ఇంతే, మనం ఇలాగే ఉండాలని మోటివేషన్ ఇస్తూ ఉంటుంది వాళ్ళ అమ్మ. కదండి పాపం, అమ్మ ఎవరికైనా అమ్మే కాబట్టి మనం ఆశపడకూడదు అంటూ ఉంటే మొత్తం మీద ఈ పక్షిరాజు పిల్లకి మాత్రం చూపంతా ఆకాశం మీద ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ఆలోచనలు, మనం ఏం తిందామా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా, మన బ్రతుకులు ఇంతే. ఒక 8,000 వస్తే 8,000 వస్తుంది, ఇంకొక 2 ఏళ్ళు వస్తే బాగుంటుందేమో, ఇంతే మన బతుకులు. 8,000 వస్తుంది అన్న ప్రార్థన చేయనా, ఇంకొక 500 పెంచితే బాగుంటుంది. అర్థం. మన బతుకులు ఇలాగే మనం ఆలోచిస్తూ ఉంటాం. ఆయన కొండలకు దేవుడు, లోయలకు దేవుడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. నిన్ను పిలిచినవాడు గొప్పవాడు. హల్లెలూయా. ఆయన ప్రశస్తమైన రక్తంతో మనం కడగబడ్డాం. మన దేహంలో యేసుక్రీస్తు వారి రక్తం ప్రవహిస్తూ ఉంది.